దాని తర్వాత హీరో హోండా చేశాను నేను. హీరో హోండా నేను ఏదైతే బ్రాండ్ డీల్ చేసినా ఆ బైక్ గురించి విశ్వ ప్రయత్నాలు చేసి కొనిపెట్టకపోతే నేనే కొనేసాను ఇంట్లో కాలేజ్ డేస్లో. అదే బైక్ నేను ఎండోర్స్ చేశాను మ్యామ్. సేమ్ అదే బైక్ ఆఫ్టర్ 7 years. ఆ బైక్ కోసం నేను విశ్వ ప్రయత్నాలు చేసి నాకు ఈ బైకే కావాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళు కొనపెట్టకపోతే మొత్తం నేనే అటు ఇటు చేసి బండి కొనుక్కుని ఆ బండి కొనుక్కుని 2 నెలలకి నేను యూకే వెళ్ళిపోయాను. 2 నెలల్లో వాడాను. మళ్ళీ నేను ఇక్కడ స్ట్రీట్ బైక్ స్టార్ట్ చేసిన ఎండోర్స్ చేసిన బైక్ CBC ఎక్స్ట్రీమ్. అనుకునే జరుగుతాయి మ్యామ్ డెఫినెట్. ఆయన చెక్ ఇచ్చారు. ఫస్ట్ మంత్ బ్రహ్మాండంగా జరిగిపోయింది. 2 నెలలు పిలిచాడు, రవి బాగున్నాయి రవి వీడియోస్. మేము అప్పుడు 8 videos చేసేవాళ్ళం, 12 videos చేయడం మొదలు పెట్టాం. బూస్ట్ కొంచెం బాగా వచ్చింది. హలీంకి సంబంధించిన ఈవెంట్ చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి హలీం హంగామా అని పెట్టారు పేరు. అనిల్ పెట్టాడు, హలీం హంగామా అని పెట్టింది పేరు. నేను అప్పుడు iPhone 5 or 6 వాడేవాడిని మ్యామ్. వీల్ గివ్ 3 gifts అన్నాడు. సరే అన్నాను. ఏంటండి అంటే iPhone X, iPhone 8, iPhone 7 అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ సార్, ఐఎమ్ యూజింగ్ iPhone 6 అన్నాడు. నో ప్రాబ్లం గివ్ అన్నాడు. వీ డిడ్ అన్ ఈవెంట్. సో స్ట్రీట్ బైట్ని ఇలా ప్రతిసారి మేము ఆపేద్దాం, నేను నిజంగా అప్పుడు ఆపేద్దాం అనుకున్న టైంలో ఎవరో రోడ్డు మీద వెళ్తా అన్న నీ వీడియోస్ బాగుంటాయి లేదంటే చాలా బాగా చేస్తున్నావు అని చెప్పినప్పుడల్లా ఇట్స్ అ బూస్టప్ మ్యామ్. నిజంగా. అండ్ దెన్ కరణ్ సార్ ఆయన పాపం ఐ డోంట్ నో ఈస్ వెరీ బిజీ బట్ ఇఫ్ హీ వాచెస్ ఇట్ హీల్ లేదరా ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అంటాడు ఆయన పాపం. బట్ స్టిల్ ఆ టైంలో మనం గుర్తుంచుకోవాలి మనకి ఎవరెవరైతే హెల్ప్ చేశారో ఆ మూమెంట్. ఆ చెక్ లైఫ్లో ఇట్స్ అబౌట్ 30,000 rupees. అయినా కూడా ఇట్ మ్యాటర్స్ అ లాట్ కదండి. ఆ 30,000 rupees గేవ్ ద బూస్ట్ టు వర్క్ స్మార్ట్ అండ్ వర్క్ హార్డ్. రాఘవేంద్రరావు గారు యాక్చువల్లీ ఎవ్వరికి ఎంట్రీ ఇవ్వరు ఓ పట్టాన. అసలు నేనే ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళానో నాకు తెలుసు. అమ్మ అంజలి చెప్తారులే అంటాడు. నాకు అలా నాకు కూడా తెలియదు నిజంగా అండ్ చెప్తారులే అంటే సార్ ఇంటర్వ్యూ సార్ ఎందుకమ్మా నా గురించి ఏం చెప్తావు చెప్పు, నేను ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటా అంటారు. ఎవరు వచ్చిద్దా భోంచేద్దాం రా అంటారు ఎవరు. కానీ ఆయన మీ షోకి ఎలా రప్పించగలిగారు మీరు అసలు? సంకల్పం మేము అంతే. ఇక్కడ సంకల్పం లేదు, మీ సంకల్పం లేదు మేము సీరియస్లీ అడగండి. నాకు రాఘవేంద్ర గారే కావాలండి. నాకు నానీస్ టిఫిన్ ఇప్పుడు ఏదైతే ఉందో నేను బాగా విపరీతంగా అక్కడెక్కడ తిరిగేసి ఒక 2 వారాలు నేను అసలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లో పడుకోవాలి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లో ఒక 14 days ప్రశాంతంగా ఉన్నాను మేము. టీవీ చూస్తా, అసలు ఏం జరుగుతుంది ప్రపంచం ఏం జరుగుతుందో తెలియకుండా. అందులో 9 రోజులు నేను వరుసగా వెళ్ళా. 9 రోజులు వరుసగా ఒకటే రెస్టారెంట్కి సాయంత్రం దాకా పడుకోవడం, సాయంత్రం లెగడం. మనకి ఎలాగ అలవాట్లు లేవు కాబట్టి సాయంత్రం ఖాళీ కదా మేము, ఏం చేయాలి తెలియదు, తినాలి ఏదో ఒకటి అలా అని చెప్పి బిర్యానీలు తినబుద్దు కాక 9 రోజులు వరుసగా వెళ్ళాను నేను. అంటే ఎంత నచ్చి ఉంటుందో చూడండి. వెళ్ళిన తర్వాత నాని గారు నాకు బాగా పరిచయం ఉన్నారు. పరిచయం ఉంటే వీడియో అలా చేద్దామండి అంటే రాఘవేంద్ర గారితో చేద్దామండి అన్నాను. రాఘవేంద్ర గారు ఎందుకండి అన్నాడు. ఏమోనండి నాకు రాఘవేంద్ర గారితో చేయాలని ఉందండి అని. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాచెస్ మై వీడియోస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నోస్ మై వీడియోస్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ తీసుకెళ్ళి వీడియో చేయాల్సిందే అని చెప్పి అన్నారు. చేద్దామండి. రాఘవేంద్ర గారితో అలా జరిగింది. ఫైనల్ గా అలా జరిగింది. మరి ముత్తే మురళీధరన్ గారు నిలబెట్టుకున్నారు అసలు మన భాష. శ్రీబాబు అంటే పులగం చిన్నారాయణ ఉన్నారు కదా PRO, ఆయన నాకు కజిన్ అవుతారండి. ఆ సినిమాకి ఆయనే PRO. ఆయన అడిగితే ముందు రోజు వెళ్ళి నేను ఆయనకి అసలు ఫుడ్ పీక్స్లో తీసుకెళ్ళాలని, క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. తిట్టుకునేవాడిని చిన్నప్పుడు మురళీధరన్ గారిని. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మెనూ బొంబాడింగ్ అండి, లైక్ 40-50 items మొత్తం. అసలు ఒక రోజు మీరు వద్దురు కానీ మా ఇంటికి పోయడానికి, యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐ ట్రీట్. తప్పకుండా. నేను తినేది కొంచెం సెలెక్టివ్గా ఏదో తింటాను కానీ పెడితే మాత్రం అసలు మా ఇంట్లో వద్దురు కానీ సరదాగా. తప్పకుండా. అయితే వెళ్తే నేను తిన్నాడు ఆయన. ఎందుకు తింటారు సార్ అన్నాను. తిన్నా ఓన్లీ ఫిష్ తింటాను అన్నాడు. మటన్ తిన్నా అన్నాడు, రొయ్యలు తిన్నా అన్నాడు, చికెన్ తిన్నా అన్నాడు. వాట్ ఈస్ దిస్ బ్రో, ఏంటిది వాట్స్ హ్యాపెనింగ్ బ్రో అనుకుని ఆయనకి స్టంట్లు పడినాయి అంటండి ఈ మధ్యన. చాలా డిసప్పాయింట్ అయిపోయి మొత్తం నెక్స్ట్ డే పెట్టాను. బికేమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి. ఆయన కనపడటానికి మీకు ఏంటి క్రికెటర్. వన్ ఆఫ్ ద సాఫ్ట్ డ్రింక్స్ కొత్తగా లాంచ్ అయింది, హీఈస్ ద ఫౌండర్. ప్రపంచానికి తెలియని విషయం, చాలా పెద్ద తలకైంది. హీఈస్ డీలింగ్ విత్ ఇండియాస్ టాప్ రిచెస్ట్ పర్సన్ తో హీ హ్యాడ్ ఎ డీల్. ఐ డోంట్ రివీల్ ద, అందుకని నేను నాకు తెలిసిందని చెప్పి నేను ఆయన ప్రపంచానికి చెప్పలేదు నాకు తెలియదు కానీ అసలు నాకు స్టన్ అయిపోయానండి. ట్రిలియన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ టు ద బిజినెస్. ద వే ఈస్ డూయింగ్ బిజినెస్ ఇస్ ప్లాన్లు కానీ అవి కానీ ఇవి కానీ డీల్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ ప్రపంచం మొత్తం ఈయనే సప్లై. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో శ్రీలంకలో
అదే అనిపించింది. తప్పులేదు, మనకు చిన్న చిన్న చెప్పకపోవడం ప్రపంచానికి తప్పులేదు. ఆయనే కోట్ల బిజినెస్ చెప్పట్లేదు బయటికి. థాట్ మురళీధరన్ అలా వచ్చిందండి. కానీ మీ దాంట్లో ఎక్కడ పొలిటికల్ వాళ్ళు ఎవరు? కిషన్ రెడ్డి గారితోనే మీది పొలిటికల్? కిషన్ రెడ్డి గారితో చేశాను.